హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను సింపుల్గా చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ మంచిగా చికెన్ అంతా వాష్ చేసుకొని దాంతో పెరుగు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి అండ్ లైట్గా జీలకర్ర పొడి వేసాను. ఆ తర్వాత మనం సాల్ట్ వేసుకున్న, ఇంకా మనం ఆల్రెడీ ఇది కారం పొడి వేసాం కాబట్టి మన స్పైస్ పట్టి నేను ఇక్కడైతే మా కోసం 4 చిల్లీస్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక ఫుల్ లెమన్ మొత్తం స్క్వీజ్ చేసేసా. తర్వాత కొత్తిమీర, పుదీనా మంచిగా వాష్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత చికెన్కి మొత్తం ఈ మసాలాస్ మొత్తం బాగా పట్టేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక నాకు ఇక్కడ ఇది హోమ్ మేడ్ కారం అవడం వల్ల నాకు కలర్ రావట్లేదని చెప్పి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయడం మర్చిపోయాను ముందు. అది కూడా ఇప్పుడు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేశాను. మొత్తం బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. పెట్టుకోకపోయినా అవసరం లేదు, బట్ నాకు టైం ఉందని చెప్పి ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకున్నాను. బాగా మిక్స్ చేసి పెడితే ఇంకా అంటే ఒక 15 మినిట్స్ అలా పక్కకు పెడితే మంచి ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా అబ్జర్వ్ చేస్తుందని చెప్పి మనం పక్కన పెట్టుకుంటాం, మ్యారినేషన్ అంటాం దీన్ని. కానీ పెట్టుకోకపోయినా పర్వాలేదు క్విక్లీ చేసేసుకోవాలనుకుంటే. ఆ తర్వాత నేను ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఇవి ఉంటాయి కదా, చెక్క, లవంగం, అదే దాల్చిన చెక్క, ఆకులు, కొంచెం నేను ఇక్కడ షాజీరా కూడా వేసాను పులావ్ కాబట్టి. తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఇవేమి ఏమంటారు క్యారమలైజ్ అవ్వనవసరం లేదు ఆనియన్స్. తర్వాత మంచిగా టొమాటోస్ వేసుకొని అవి కూడా బాగా మగ్గాక మనం ఇక్కడ పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంతో వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకున్నాను. కొంచెం వాటరీగా వచ్చి మొత్తం చికెన్ ఒక 90% బాయిల్ అయిపోతుంది. 90% అలాగా బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఆ 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసాను. అదే మనం కనుక నార్మల్ సోనా మసూరి అవి వేస్తే మాత్రం ఒక 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇది బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట. అలాగా వేసుకున్నాక విజిల్ పెట్టేసి జస్ట్ ఒక 1 విజిల్ రానిచ్చాను అంతే. రానిచ్చేసి తర్వాత మొత్తం ప్రెషర్ మొత్తం ఆగిపోయేదాకా పెట్టుకున్నాను. ప్రెషర్ మొత్తం ఆగిపోయేదాకా చల్లగా పెట్టుకుంటే ఇలా ఉందన్నమాట. సింపుల్గా, క్విక్గా, టేస్టీగా తినాలనుకున్నప్పుడల్లా నేను ఇలా చేస్తాను. ఈ రెసిపీ ఈ చికెన్ పులావ్ మా అబ్బాయికి చాలా ఇష్టం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సాలడ్తో సర్వ్